దిస్ వీడియో ఇస్ వెరీ ఫనీ. యూ విల్ లవ్ ఇట్. చూస్తూ ఉండు. ఐల్ గెట్ యువర్ డ్రింక్. చేసి ఈరోజు ఈవినింగ్ డిన్నర్కి రమ్మన్నాడు. అతను ప్రపోజ్ చేసినప్పుడు కొంచెం టైం అడిగాను. ఈరోజు యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు వారం రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నువ్వు అనుకుంటున్నట్టు జేసీ అంత మంచివాడేం కాదు. వాడు అసలు ప్రేమించి పెళ్లి చేసుకునే రకమే కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు, నేను చెప్పేది నమ్ము. అంతకుముందు వాళ్ళ ఆఫీస్లో ఒక ఆవిడని అలాగే చేశాడంట. ఏదోలా ఒప్పించి ముందు ఫ్లాట్కి తీసుకెళ్తాడంట. ఆ తర్వాత ఏవో పిచ్చి పిచ్చి వీడియోస్ చూపించి హలో, వీడియో నచ్చిందా? ఆ తర్వాత డ్రింక్స్. ప్లీజ్ హ్యావ్ దిస్ డ్రింక్. ఇట్స్ టైమ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఫన్. మ్యూజిక్ ఆన్ చేసి డాన్స్ చేయించి అతని ట్రిక్స్ వాడి ఏదో రకంగా లొంగదీసుకుంటాడంట. చాలా డేంజర్, నువ్వు అస్సలు వెళ్ళదు. జేసీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్పింది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. నేను మాట్లాడినంత నమ్మకం ఇస్తే నా నమ్మకానికి అర్థం ఉండదు. నేను వెళ్తాను. ఒకవేళ అక్కడ నువ్వు చెప్పింది జరిగితే ఆ క్షణమే అతని మీద నా నమ్మకం చచ్చిపోతాను. హలో. సారీ సార్, ఈ టైంలో ఫోన్ చేసిన. సరే, టెల్ మీ. సార్, గ్యాస్ రెగ్యులేటర్లో లీకేజ్ ప్రాబ్లం ఉంది, ఒకసారి చూడండి. గ్యాస్ లీక్ అవడం ఏంటి? అది బంద్ చేయడం మర్చిపోయింది సార్. మళ్ళీ ఫైర్ అయితే లొల్ అవుతుంది, ఒక్కసారి చూడండి సార్. సరే, నువ్వు లైన్లో ఉండు. హే, సారీ, జస్ట్ 1 minute, ఓకే? ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ సెకండ్. వాసన ఏమైనా వస్తుందా సార్? ట్యూబ్ అంతా గుంతపోయి మెలికలు పడింది. ఇంకా బాణం గుర్తు పైకి ఉండాలి సార్, రెగ్యులేటర్ మీద ఉంటుంది చూడండి. హే, అంత బాగానే ఉంది కదా? ఓ, ఆఫ్లోనే ఉందా? నేనే కన్ఫ్యూజ్ అయ్యి ఉంటా సార్. మీకు టీకీ కావాలంటే ఆ బాణం సర్లే. గుర్తు కింద. సో సారీ రా. దొరికినట్టే దొరికి. Damn it! చూసినావు, నీ నమ్మకమే గెలిచింది. నీకు తెలివి ఉంది, ధైర్యం ఉంది, పట్టుదల ఉంది. లేదొక్కటి, నీ మీద నీకు నమ్మకం. నిన్ను గెలిపించే శక్తి నీలోనే ఉంది. అది నువ్వు నమ్మకపోతే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను గెలిపించలేదు. ఆ నమ్మకం లేదు కాబట్టి ఇన్నాళ్ళు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను నడిపించాయి. అదే నీకు ఆత్మవిశ్వాసం తోడైతే నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని నువ్వే నడిపించగలవు. నువ్వు నీ ప్రేమను పొందాలన్నా, నీ ట్రాన్స్ఫర్ సాధించాలన్నా అది కేవలం ఆత్మవిశ్వాసంతోనే సాధ్యం, అంధవిశ్వాసంతో కాదు. వదిలేయి ఆ అంధవిశ్వాసాలను, వదిలేయి. నడు, ఇక నుంచి నీ మనస్సును నమ్మినాడు, నీ ఆలోచనని నమ్మినాడు, నీ నిర్ణయాన్ని నమ్మినాడు. నీ ప్రతి అడుగు ఆత్మవిశ్వాసంతో ముందుకే.